అనకాపల్లిలో మరి కాసేపట్లో సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి. సత్యనారాయణపురంలో 2744 టిడ్కో గృహాల నిర్మాణం పూర్తయింది. ఈ గృహాల పంపిణీ ద్వారా 2744 మందికి 206 కోట్ల రూపాయల మేర లబ్ధి కలగనుంది. నూతనంగా నిర్మించే టిడ్కో గృహ సముదాయాన్ని మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు ఇస్తారు. నాయుడు, చెప్పండి. సామూహిక గృహ ప్రవేశాలు ఏ విధంగా ఉంది వాతావరణం, అక్కడ స్పందన ఏంటి, అప్డేట్ చెప్పండి. మరి కాసేపట్లో అనకాపల్లి నియోజకవర్గం సత్యనారాయణపురంలో 2744 టిడ్కో గృహాల సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొంది. పేదవాడి సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చే క్రమంలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసి కొబ్బరికాయ కొట్టిన ఇల్లులన్నింటినీ కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి చూపించారు. ఒకే దగ్గర సత్యనారాయణపురంలో 2744 గృహ సముదాయాన్ని ఒకేసారి ప్రారంభించనున్నారు. వారందరికీ కూడా ఈరోజు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతుల మీదుగా తాళాలు కూడా ఇవ్వనున్నారు. ఈ గృహ నిర్మాణాలకు సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి టిడ్కో చైర్మన్ జమ్మన ప్రసన్న కుమార్ ఉన్నారు. సార్, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ గృహాలను నిర్మించారు? మొత్తం దీనికి ఎంత ఖర్చు అయింది ప్రభుత్వం తరఫున? నమస్తే అండి. ఈ యొక్క సువిశాల ప్రాంగణం 27 ఎకరాలలో టిడ్కో గృహాలు 2744 గృహాలు నిర్మించడం జరిగింది. ఈ యొక్క గృహాల్లో అతి ముఖ్యమైనది రాష్ట్రంలో అతి ఎక్కువ ఏ కేటగిరీ అంటే ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో, మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ యొక్క గృహాలని రూపాయికే అందజేస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు ఈ యొక్క గృహాల్లో ఈ 2744లో 2296 గృహాలు ఉచితంగా అందజేస్తున్నాం. అలాగే బి కేటగిరీలో 96, సి కేటగిరీ కింద అంటే 430 ఎస్ఎఫ్టీ మరో 352 గృహాలు వెరసి 2744 గృహాలు కాసేపట్లో మరి రీజనల్ కోఆర్డినేటరు, మాజీ ఎంపీ గారు, టీటీడీ మాజీ చైర్మన్ గారు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు మరియు గుడివాడ అమర్నాథ్ గారు, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబోతుంది. ఈ యొక్క ప్రారంభం అయిన వెంటనే పట్టాలు కూడా మొత్తం రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కూడా లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు విలువని సుమారుగా ఆ రోజు ఎస్టిమేట్ల ప్రకారం 183 కోట్ల రూపాయలతో మనం చేయడం జరిగింది. కానీ ఈ యొక్క రూపాయికే ఇల్లు ఇవ్వడం అనే కార్యక్రమాల్లో ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న స్థలం విలువ, అలాగే వారికి రిజిస్ట్రేషన్లతో కలిపి గృహంతో కలిపి సుమారుగా 275 కోట్ల రూపాయలు ఈరోజు ఈ లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరుతుంది. అదే కాకుండా బి కేటగిరీలో గత ప్రభుత్వంలో 50,000 ఉండగా దాన్ని 25,000 చేయడం జరిగింది. అలాగే ₹1,00,000 ఉన్న అప్ఫ్రంట్ అమౌంట్ను 50,000 చేయడం జరిగింది. వెరసి సుమారుగా 300 కోట్ల రూపాయలు ఈరోజు అనకాపల్లిలో ఉన్న ఈ యొక్క గృహ లబ్ధిదారులందరికీ ప్రయోజనం చేకూరింది. మరి భారతదేశం మొత్తం మీద చూసుకుంటే ఇంతటి బృహత్తరమైన కార్యక్రమం ఏ యొక్క రాష్ట్రంలో కూడా, ఈ యొక్క అర్బన్ హౌసింగ్ జరుగుతున్న ఏ పట్టణాల్లో కూడా జరిగి ఉండలేదు. కేవలం ₹1 ఇల్లు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారికైనా ఉంది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఏ కేటగిరీలో ఉన్నా సరే సుమారుగా 60,000 రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఈ యొక్క గృహాలకి కట్టవలసి ఉంటుండగా, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు మొత్తం నలిఫై చేసి అది కూడా ప్రభుత్వమే భరిస్తుంది. అలా కాకుండా ఈరోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు 24 గంటలు కూడా మంచినీళ్ళు వచ్చే విధంగా ఇక్కడ రిజర్వాయర్ల నిర్మాణం, అన్ని సదుపాయాలతో ఈరోజు వారికి జగనన్న అందిస్తున్న అక్కా చెల్లెమ్మలకి ఒక అద్భుతమైన కానుక. ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కళ సాకారం అవ్వాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే తలంచుతున్నారో అదే ప్రోగ్రాం ఈరోజు చేస్తున్నాను.
హరి ఈ 2744 ఇళ్లలో సుమారు 2300 ఇళ్లను ₹1 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారము ₹1 ఇక్కడ ఇల్లును కూడా ఇవ్వడం జరుగుతుందని, పేదవాడి సొంతింటి కళ అనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే నెరవేరుతుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ₹1 ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని, ఎవరైనా ₹1 ఇల్లు ఇచ్చారంటే అది ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జమ్మన ప్రసన్న కుమార్ చెప్తున్నారు. హరి ఓకే నాయుడు.